హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు నేను చూపిస్తున్న సారీస్ వచ్చేసి మీకు బెనారసీలో మీకు గ్రీన్ మ్యాంగో అనమాట. చక్కగా మీకు బడ్జెట్ ఫ్రెండ్లీలో మీకు బెనారసీ వారణాసిలోనే మనకి బెనారసీ మ్యానుఫ్యాక్చరింగ్ లోనే హ్యాండ్లూమ్ సారీస్ లోనే కొంచెం మనకి బడ్జెట్ ఫ్రెండ్లీలో అండ్ పేస్టల్ షేడ్స్ అనమాట. ఎప్పుడు చూసినా బ్రైట్ షేడ్స్ కాకుండా డిఫరెంట్ గా పేస్టల్ కలర్స్. ఇదంతా కూడా మీకు ఫుల్ మనకి చికెన్ కర్రీ వర్క్ వస్తుంది అనమాట. చక్కగా కంచి పౌడర్ ఉంటుంది అండ్ పళ్ళు కూడా మళ్ళీ రిచ్ పళ్ళు వస్తుంది. చూడండి, పళ్ళు కూడా రిచ్ పళ్ళు వస్తుంది అండ్ చక్కగా ఇదంతా కూడా చికెన్ కర్రీ వర్క్ అనమాట. చాలా డీసెంట్ గా అండ్ పేస్టల్ షేడ్స్ లో సూపర్ గా ఉంటుందండి. ఇదిగోండి, బెనారసీలో ఏంటంటే మీకు 120 కౌంటింగ్ కాకుండా ఇది 100 గ్రామ్స్ కౌంటింగ్ లో మీకు చక్కగా దీన్ని రా మ్యాంగో అనొచ్చు, బెనారసీ అనొచ్చు, మనకి నచ్చిన నేమ్ పెట్టుకోవచ్చు అండి. న్యూ ట్రెండ్ అనమాట ఇది. అంటే కింద పైన బోర్డర్లు అలా కాకుండా చికెన్ కర్రీ కూడా చాలా బాగుంది. పేస్టల్ షేడ్స్ బాగున్నాయి. మన ఏదైనా పార్టీకి డీసెంట్ గా సంగీత ఫంక్షన్స్ కి అట్లాంటి వాటికి వెళ్ళడానికి బాగున్నాయి ఉద్దేశంతో ఇవి తెప్పించాను అనమాట. పార్సల్ స్టార్ట్ అవుతున్నాయి అనమాట. అందుకని మీకు రోజుకు ఒక ఐటమ్ చూపిస్తున్నాను. చూడండి, మొత్తం ఇలా హాఫ్ నుంచి ఇదంతా కూడా ఫుల్ వచ్చేస్తుంది అనమాట. ఇదంతా కూడా ఫుల్ వచ్చేస్తుంది వర్క్. ఇదంతా కూడా చికెన్ కర్రీ వర్క్ అనమాట. సో కలర్ చూపించేస్తాను. ఈ కలర్ వచ్చేసి సీ గ్రీన్ కలర్ మా దగ్గర ఇంకోటి అవైలబుల్ లో ఉందన్నమాట. ఫస్ట్ కలర్ వచ్చేసి మీరు బోర్డర్స్ స్క్రీన్ షాట్ పెట్టండి. ఎందుకంటే మీకు చూడటానికి ఒకేలాగా అనిపిస్తుంది బాడీ మొత్తం కూడా, కానీ స్క్రీన్ షాట్ వచ్చేసి నాకు ఇలా బోర్డర్ పెడితే మీకు అర్థమవుతుంది అనమాట. మనకి లైట్ కనకాంబరం షేడ్ అండి. లైట్ కనకాంబరం షేడ్ కి వర్క్ కూడా చూడండి చాలా బాగా ఇచ్చారు. ఇది మీకు వెయిట్ కూడా రాదండి. నేను వెయిట్ కూడా లాస్ట్ లో చూపిస్తాను. చక్కగా ఇది చూసారు ఎంత బాగుందో వర్క్ అంతా కూడా. చూడగానే మొత్తం ఫుల్ చికెన్ కర్రీ వర్క్ లో చూడగానే మనకి మల్టీగా ఏదో రంకట్ స్టైల్ లో కనిపిస్తుంది కదా. కింద వచ్చేసి ఏంటంటే కనకాంబరం షేడ్ కంచి బోర్డర్ పట్టు అనమాట. అంతా కూడా మీకు బెనారసీ మ్యానుఫ్యాక్చరింగ్ అనమాట. ప్యూర్ హ్యాండ్లూమ్ లో ఉంటుంది. పళ్ళు వచ్చేసి కనకాంబరం కలర్ అండ్ బ్లౌజ్ వచ్చేసి కనకాంబరం కలర్. అంటే శారీ లైట్ కలర్ ఇచ్చినా కూడా బోర్డర్ థిక్ ఉంది కాబట్టి బ్లౌజ్ మనకి థిక్ వస్తుంది, పళ్ళు కూడా థిక్ వస్తుంది అనమాట. శారీ కాస్ట్ చెప్పేస్తున్నాను మీకు 8500 రూపీస్. ఈ రోజు వచ్చిన స్టాక్ లో మీకు చక్కగా ఈ 20 డేస్ మాత్రం మీకు 20 డేస్ కాదు 25 డేస్ ఉంటుంది. శ్రావణ మాసం అన్ని రోజులు కూడా మీకు కొంచెం మనకి రీజనబుల్ గానే మీకు ఇస్తాను అనమాట. డిస్కౌంట్ పెట్టిస్తాను. సో నేను ఇప్పుడు పెట్టబోయే ప్రెజెంట్ కాస్ట్ వచ్చేసి 5990 రూపీస్. నెక్స్ట్ వచ్చేసి కలర్. ఇలా పెట్టినప్పుడు మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి, ఎందుకంటే కింద బోర్డర్ కలర్ మీరు క్యాచ్ చేయొచ్చు. లైట్ పిస్తా గ్రీన్ అనమాట. ఎంత బాగుందో కదా. ఈ టైప్ అసలు మనం ఎప్పుడు తీసుకురాలేదు, ఇప్పుడు న్యూగా వచ్చిందండి. అంటే మనకంతా మన స్టాక్ వెళ్ళినప్పుడు వెరైటీగా ఉంది, కొంచెం డీసెంట్ గా ఉంది అని చెప్పేసి తీసుకున్నాం అనమాట. చాలా బాగుందండి. సెలెక్ట్ చేసాము, సూపర్ గా ఉంది. పిస్తా గ్రీన్ కి మెయిన్ నాకు నచ్చింది ఏంటంటే ఇలా ఉంది కదా, ఇవి బాగున్నాయి. చూడగానే మనకి రంకట్ట అన్నట్టు ఉంది అనమాట. కానీ మొత్తం చికెన్ కర్రీ సర్వ్ వర్క్ అనమాట. కంచి పౌడర్ పైన కింద పళ్ళు అండ్ బ్లౌజ్ ఇది. శారీ కాస్ట్ వచ్చేసి 5990 రూపీస్. నెక్స్ట్ వచ్చేసి ఎల్లో కలర్. క్రీమ్ కి ఎల్లో మ్యాచింగ్ బాగుంటది కదా, ఇదనమాట. ఇది ఎవరైనా వేసుకోవచ్చు అండి. వేసుకు ఎవరైనా ఎటువంటి సంబంధం లేదు, సూపర్ గా ఉంటుంది అనమాట. చూడండి ఎంత బాగుందో. చక్కగా క్రీమ్ కలర్ కి ఎల్లో కలర్ మంచి కాంబినేషన్ అండి. చాలా డీసెంట్ కాంబినేషన్ అనమాట. అసలు సూపర్ గా ఉందనమాట. చక్కగా క్రీమ్ మీద మొత్తం ఫుల్ వర్క్ వచ్చేసి పళ్ళు వచ్చేసి ఏమో ఇలా ఉంటుంది. ఇప్పుడు పట్టు క్లాత్ ఇక్కడ చూడండి మీకు ఇది. ఓకే, ఎల్లో కలర్ అంటే లెమన్ ఎల్లో అండ్ బ్లౌజ్ కూడా మీకు బ్రైట్ బ్లౌజ్ సేమ్ లెమన్ ఎల్లో వస్తుంది. శారీ కాస్ట్ వచ్చేసి 5990 రూపీస్. నెక్స్ట్ వచ్చేసి లెవెండర్ కలర్ కూడా చాలా బాగుంది. అసలు ఏ కలర్ కి ఆ కలర్ బ్రైట్ గా లేకుండా చాలా డీసెంట్ గా ఉన్నాయండి. చూడండి ఎంత బాగుందో. చక్కగా చాలా బాగుంది. లైట్ లెవెండర్ కలర్ కి కింద వచ్చేసి బార్డర్ థిక్ బార్డర్ అనమాట. మొత్తం ఫుల్ చికెన్ కర్రీ వర్క్ అండ్ పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి మీకు సేమ్ అనమాట. మనకి కింద బార్డర్ ఏ కలర్ ఉంటుందో అదే కలర్ బార్డర్ వస్తుంది. శారీ కాస్ట్ వచ్చేసి 5990 రూపీస్. నెక్స్ట్ వచ్చేసి
నెక్స్ట్ వచ్చేసి ఇది చాలా డిఫరెంట్ గా ఉంది చూడండి, చక్కగా ఎవరు కొరియర్ పైన. నెక్స్ట్ వచ్చేసి ఇది లైట్ సన్నగా పిండి ఎల్లో అన్నమాట. చక్కగా మీకు ఎల్లో కలర్ మీద మంచిగా యాంటిక్ జరీతో మీకు బోర్డర్ అంటే మనకి వీవింగ్ ఉంది, జరీ వీవింగ్ ఉంది. మెయిన్ ఏంటంటే ఇది స్టైల్, ఇది డిఫరెంట్ అన్నమాట. అదంతా మ్యాంగో ఫుల్ వచ్చేస్తుంది కదా, ఇదేంటంటే ఇట్లా స్పేస్ షేప్ లో ఫుల్ చికెన్ కర్రీ వర్క్ అనమాట. చాలా డిఫరెంట్ గా ఉంది, చూడగానే మనకి చాలా స్టైల్ గా అనిపిస్తుంది అనమాట. శారీ డిఫరెంట్. రివర్స్ ఉంది మేడం. రివర్స్ ఉందా? ఇది చూపి, ఇట్లా చూపి. ఫ్లవర్ లేదమ్మా, లేదు లేదు. ఫ్లవర్ కింద పైకి చూపించు. కానీ చిన్న బోర్డర్ కదా అది. పళ్ళు ఆ పక్క ఉంది మేడం, ఫ్లవర్ కింద. ఇది పెద్ద బోర్డర్ పైన వచ్చింది. ఇలా వస్తుందండి శారీ మాత్రం సూపర్ గా డిఫరెంట్ టేస్ట్ అనమాట. రంకర్ స్టైల్లో పెద్దగా చూడగానే ఎట్లా ఉందంటే మనకి గడి జార్జెట్ రంకర్ స్టైల్ శారీ లా ఉంది, చాలా బాగుంది. ఎల్లో కలర్ పళ్ళు, బ్లౌజ్ ఫ్లవర్ మనకి రివర్స్ వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి కలర్ వచ్చేసి మనకి పేస్టల్ షేడ్ లో కూడా కావాలి అనుకునే వాళ్ళకి ఇదనమాట. అంటే ఫ్లవర్ ఎట్లా ఉంది, ఎట్లా రావాల్సింది. ఫ్లవరే పైకి ఉందా? ఫ్లవర్ కిందకు ఉంది మేడం. ఇదండి పైన బోర్డర్, ఇది కింద. ఇదే కింద బోర్డర్, ఫ్లవర్ రివర్స్ ఉంది అందుకే చూపించారు. ఫ్లవర్ కిందకి పెట్టేశాడు, పైకి పెట్టారు. వాళ్ళు పెట్టడమే అలా బొమ్మలాగా పెట్టారు. ఇలా రావాలి, ఇలా వేసారు లేబ్బా. ఇది ఇట్లా వేసారు, డిజైన్ ఇలా వేసాడు. అది ఓకే. నెక్స్ట్ కలర్ వచ్చేసి మీకు కింద వచ్చేసి కలర్ ఒక డిఫరెంట్ కలర్ అండి. మీకు అదొకసారి జూమ్ చేసి చూపించు. కింద వచ్చేసి మీకు అలా యాంటిక్ జరీతో ఉంటుంది అనమాట వీవింగ్. ఇదంతా కూడా మళ్ళీ రంకర్ స్టైల్ లాగా స్క్వేర్ నెక్ లో మనకి చికెన్ కర్రీ వర్క్ వస్తుంది అనమాట. కలర్ వచ్చేసి క్రీమ్ కలర్, పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా సేమ్ ఆపోజిట్ వస్తుంది అనమాట. శారీ కాస్ట్ వచ్చేసి బొంతలాగా వస్తుంది చూడు, ఇదిరి చూడు. కాదు మళ్ళీ మడతపోతుంది కదా. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే లైట్ కలర్ అనమాట. లైట్ లెవెండర్ షేడ్ కి బాగా బాడీ వచ్చేసి బాగా లైట్ లెవెండర్ షేడ్ కి పర్పుల్ బోర్డర్. కలర్ ఎంత బాగుందో చూడండి. మధ్యలో మాత్రం నాకు భలే నచ్చిందండి నిజంగా. పేస్టల్ షేడ్స్ లో ఎంత క్లాసీ లుక్ అనమాట. మీరు ఎక్కడికైనా ఎవరికైనా కూడా యూజ్ అయ్యే శారీస్ అనమాట. అండ్ లైట్ వెయిట్ లో ఉంది బాగా, అండ్ కొంచెం చిన్న చిన్న పార్టీ వేర్ గా కూడా సూపర్ గా ఉంటుంది. పళ్ళు అండ్ బ్లౌజ్. శారీ కాస్ట్ వచ్చేసి 5990 రూపీస్. నెక్స్ట్ వచ్చేసి పెసర గ్రీన్. ఇది వచ్చేసి పింక్ కలర్ అనమాట. చూడండి బాగుంది కదా. ఇది ఒక డిజైన్, నేను వేసుకున్న స్టైల్లో ఒక డిజైన్ అనమాట. చాలా డిఫరెంట్ గా ఉంది అండ్ న్యూ మోడల్ అనమాట. ఎవరు మిస్ అవ్వద్దు. మనం పెట్టిన కాస్ట్ కూడా ఇది వచ్చేసి 8500 రూపీస్ శారీస్. ఈ రోజు నేను వచ్చేసి మీకు శ్రావణ మాసం కాబట్టి చక్కగా మనకి బుక్ అమ్మవారికి పెట్టుకోవాలి కాబట్టి, యంగ్స్టర్స్ నుంచి కూడా కాబట్టి. సో ఇది ఏంటంటే అన్ని పేస్టల్ షేడ్ తో డిజైనర్ వేర్ గా చూపిస్తుంది అనమాట. పళ్ళు అండ్ బ్లౌజ్. ఇది బ్లౌజ్. శారీ కాస్ట్ వచ్చేసి 5990 రూపీస్. చీర ఉండను పడిపోతాను అంటుంది. ఇది చూసారా కలర్ ఎంత బాగుందో. లైట్ పిస్తా గ్రీన్ కి చక్కగా కింద వచ్చేసి గ్రీన్ కలర్ అనమాట. చూడగానే అసలు రంకెట్ట ఇది అన్నట్టుందండి. చక్కగా వర్క్ కూడా అంతా కూడా మన కలంకారీ, అది చికెన్ కారే వర్క్ అనమాట. అండ్ ఈ బాక్స్ లాగా ఇచ్చేసి డిఫరెంట్ ఉందండి అసలు. ఈ శారీ మోడల్ చాలా డిఫరెంట్. అండ్ పళ్ళు అండ్ బ్లౌజ్. శారీ కాస్ట్ వచ్చేసి మీకు 5990 రూపీస్. మనకి విడిగా మనం చూసుకోవాలంటే 8000 నుంచి 85 వరకు ఉంది అనమాట. కానీ మనం పెట్టే కాస్ట్ వచ్చేసి మీకు చాలా సార్లు చెప్పాను హౌస్ లోనే కాబట్టి నేను పెట్టిన కాస్ట్ వచ్చేసి 5990 రూపీస్. ప్యూర్ హ్యాండ్లూమ్ లో బెనారసీ ఐటమ్ అనమాట. బెనారసీ మ్యానుఫాక్చరింగ్ లోనే ఇది ఒక డిఫరెంట్ స్టైల్ అనమాట. చిన్న చిన్న పార్టీస్ కి వేసుకెళ్ళడానికి అండ్ యూనిక్ గా ఉండడానికి పేస్టల్ షేడ్స్ మాత్రం. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.